శుక్లాంబరధరం కృష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విఘ్నోపశాంతయే. ఓం కళ్యాణాత్మగాత్రాయ కవితార్థప్రదాయనే వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ప్రథమలో 5 అధ్యాయాలు ఉంటాయి. 5 అధ్యాయాలు. ప్రథమోధ్యాయంలో భగవంతుడు నారదుల వారు చెప్పినటువంటి విషయం. ప్రథమోధ్యాయ ఏకదా నైమిష అన్యవృష శవనకాల పౌరాణికం ఖలు. పూర్వకాలమున నైమిషారణ్యం అంటే ఉత్తరాఖండ్, ఆ నైమిషారణ్యంలో సూత మహామైనటువంటి గొప్ప మహాముని, వారి గురువుగారైనటువంటి వారి శిష్యునటువంటి శౌనకాది ఋషులందరూ కూడా అక్కడ ఉండి ప్రతినిత్యము కూడా వారికి పాఠ ప్రవచనం అంటే వేదాంత విషయం, భగవంతుని యొక్క అన్ని గుణాలు, స్వరూపము అన్నీ కూడా వారికి ప్రతినిత్యము వ్రతము, నోములు, కథలు చెప్తూ ఉండేటువంటి విధంగా ఉన్నప్పుడు ఒకానొక సమయం లోపల ఆ శౌనకాది ఋషులకు అన్నారు కదా, స్వామి సూత మహాముని అపరోక్ష జ్ఞానం. అపరోక్షం అంటే ముందు జరిగేటువంటి చెప్పేటువంటి అపరోక్షం అంటే ప్రోక్షము అపరోక్షము ఏం జరుగుతుంది మనకు అక్కడ తెలుస్తుందని. అదేవిధంగా అప్పుడు అడుగుతారు కదా, మహాముని పూర్వం ఏమిటంటే ప్రతి పని భూలోకంలో ఉండే జనులందరూ కూడా వారి జన్మాంతర కవల చేత దుఃఖంలో పాలవుతున్నారు కదా, అలాంటి వారికి ఏ విధంగా ఈ దుఃఖ నివృత్తి అవుతుంది, దుఃఖము తొలగిపోతుంది, వారు సుఖంగా ఉంటారు, ఉండడానికి ఏమిటి చేయవలసిందని ఆ యొక్క సూత మహాముని ప్రశ్నించారు. తర్వాత ఒకనొక సమయంలో నారద మహాముని లోకానుగ్రహకాంక్ష కలవాడై అంటే లోకంలో ఉండే జనులకు మేలు చేత ఉద్దేశం చేత భగవంతుని యొక్క ఆజ్ఞ చేత ఆ యొక్క నారద మహాముని అన్ని లోకాలు కూడా సంచారం చేస్తూ ఈ భూలోకానికి వచ్చాడు. భూలోకం అంటే భర్త్యలోకము, భూలోకము, మానవలోకం, ఇదంతా కూడా దీని పేర్లు ఉన్నాయి. ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత ఆ భూలోకంలో జనులందరూ కూడా వారి జన్మాంతర కర్మల చేత దుఃఖములతో ఉంటున్నారు. కొంతమంది సంతాన ప్రాప్తి లేక, కొంచెం దరిద్రము చేత, కొంతమంది ఆకలి బాధ చేత, కొంతమంది కుటుంబ కలహాలు, కొంచెం డబ్బు లేక, లేదా ప్రతి ఒక్క కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, దుఃఖంతో ఉంటున్నారు కదా. అలాంటి వారికి ఆ దుఃఖ నివృత్తి, దుఃఖములను విముక్తి కలగడానికి ఏదైనా ఉపాయం తెలుసుకునేటువంటి ఉద్దేశం చేత ఆ నారదుల వారు విష్ణులోకానికి వెళ్ళాడు. పరమాత్మ శ్రీ మహావిష్ణు ఆ యొక్క విష్ణుమూర్తి చక్కటి దేహకాంతి కలిగినటువంటి వాడి శంఖము, చక్రము, గదా, పద్మము, వరమాల ధరించినటువంటి వాడి దిదీప్యమానం ప్రకాశించి భగవంతుడు చూసి నమస్కారం చేసే వరకు భగవంతుడు అనుకున్నాడు, ఈ నారదుల వారు దేని గురించో మనకు ఇక్కడ వచ్చారనేటువంటి తెలుసుకున్నాడు. భగవంతుడు తెలుసండి కూడా. తర్వాత నారదుల నమస్కారం చేసిన తర్వాత అడుగుతున్నాడు కదా, నారదా అందరూ క్షేమమే కదా, వచ్చిన విషయం ఏమిటి అని ఆ నారదుల వారు ప్రశ్నించాడు. భగవంతుడే ప్రశ్నించాడు. అప్పుడు భగవంతుడు నారదులు అంటున్నారు, స్వామి మీరు సర్వజ్ఞులు, మీకు అన్ని విషయాలు కూడా తెలుసు, వచ్చినటువంటి విషయం కూడా మీకు తెలుసు, అన్నప్పటికీ కూడా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, స్వామి నేను మీ ఆజ్ఞ చేత భూలోకానికి వెళ్ళి అక్కడ ఉండబడేటువంటి జనందరూ కూడా చూసి వారి యొక్క ఆ దుఃఖంలో కూడా చూసి చాలా బాధగా ఉంది స్వామి. వారికి అలాంటి దుఃఖ నివృత్తి, దుఃఖ బాధ తొలగిపోవడానికి ఏదైనా వ్రతము కానీ, నోము కానీ, పూజించుకోవాల్సింది కానీ ప్రశ్న చేశారట. అప్పుడు స్వామికి సంతోషం కలిగింది. ఏమిటంటే పరానుగ్రహకాంక్ష కలవాడే, తన యొక్క స్వార్థ విషయం ఏమీ లేదు కాబట్టి ఇతరులకు ఉపకారం జరిపిన ఉద్దేశం చేత ఆ యొక్క నారదుల వారు చెప్తున్నాను కదా, హే నారదా నేను అది ఉత్తమమైన ఒక వ్రతాన్ని చెప్తాను, దాన్ని భూలోకములు ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సౌఖ్యములు, దుఃఖ నివృత్తి, బాధా నివృత్తి, తర్వాత సుఖముగా ఉండి జీవితాంతం కూడా సుఖము చివరికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని ఆ యొక్క పరమాత్ముడు చెప్తున్నాడు. సరే స్వామి అలాంటి గొప్ప వ్రతమైన మాకు ఉపదేశించవలసింది కానీ నారదుల వారు ప్రశ్న చేశారు. ఇప్పుడు అంటారుగా సత్యనారాయణ విష్ణు వాంఛితార్థ ఫలప్రద, ఆ సత్యదేవుని యొక్క వ్రతం చాలా గొప్ప వ్రతమయ్యా. ఈ వ్రతాన్ని భూలోకం ఎవరైతే ఆచరిస్తారో వారికి అనేక బాధలు నివృత్తి అయిపోయి చక్కగా ఆనందంగా ఉంటారని చెప్పారు. సరే స్వామి వ్రతం మాట చెప్పారు, కానీ వ్రతం యొక్క విధానం ఏమిటి, దాని ముఖ్య దేవత ఎవరు, ఏ విధంగా ఆచరించాలి, ఏ సమయంలో చేయాలి, ఎవరెవరు చేయాలి, ఏ వర్ణం వారు చేయాలి, ఇవన్నీ కూడా సవిస్తారంగా చెప్పవలసింది కానీ పరమాత్ముడిని అడిగాడు. అంటున్నాడు కదా నారదా, దీనికి ఏమిటంటే మాఘవే మాసి కార్తీకేవా శుభైతే, మాఘమాసము, కార్తీక మాసము, శ్రవణ మాసము, వైశాఖ మాసం లేదు
ఎప్పుడైతే మనం వ్రతం చేద్దామని అనుకున్నామో తక్షణమే వ్రతం చేయవలసిందే అని కూడా వారికి చెప్పారు. తర్వాత దీనికి ఏమంటే ఏకాదశ్యాం పౌర్ణమ్యాం రవిసంగమ ఏకాదశి దివసమందు కానీ రవిసంగమ దివసమందు కానీ పౌర్ణమి రోజు వ్రతం ఆచరించవలసి చెప్తున్నాడు. తర్వాత దీనికి ఏమిటంటే పసుపు కుంకుమ పూలు పళ్ళు తమలపాకులు పక్కలు నవధాన్యములు ముఖ్యంగా నవగ్రహ పూజ దేనితో ఉంటుంది. ఈ వ్రతం నవగ్రహ పూజ లేదు. విషపంచమి తీసుకోండి, అనంతవ్రతం తీసుకోండి, ప్రదక్షి వ్రతం తీసుకోండి. ఈ వ్రతం నవగ్రహ పూజ ఎక్కడా ఉండదు. కేవలం యొక్క వ్రతంలో నవగ్రహ పూజ ఉంటుంది. కాబట్టి నవధాన్యాలు లేదా పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ప్రసాదము రవ ప్రసాదం ఇవన్నీ కూడా ప్రసాదం చేసి ఆ వ్రత విధానం ఏంటంటే ఉదయం లేచినటువంటి వాడు చేరుకున్నటువంటి వాడు కార్యక్రమం నడుపుకుంటూ వాడై మధ్యాహ్నం పిల్లల్లో వృత్తులు నడుపుకున్నటువంటి వాడు సాయంకాల ఆరంభకాలంలో వ్రతం ఆచరించవలసి ఉంటుంది. సాయంకాల ఆరంభ ప్రదోషకాలంలో ఆ ప్రదేశమంతా కూడా ఆవు పేడతో అలికి చక్కగా ముగ్గులు వేసి ఆ ముగ్గు పైన మంటపం ఏర్పాటు చేసి ఆ మంటపం పైన కొత్త వస్త్రము వేసి వస్త్రము పైన బియ్యము పోసి దానిపైన కలశ స్థాపన. ఆ కలశము కూడా వెండిది కానీ బంగారుది కానీ లేక ఇతరుది కానీ మట్టి కలశమైన కలశ స్థాపన చేసి భగవంతుని దాంట్లో ఆవాహన చేసి తర్వాత షోడశ ఉపచారాలు కూడా చేసి ఆ యొక్క విగ్రహాన్ని కూడా తీసుకువచ్చి ఆ విగ్రహం కూడా ఏంటంటే పంచలోహంతో విగ్రహం కానీ అర్ధకర్షణ అవకర్షణ విధంగా దీంతో విగ్రహం కూడా పూజ చేసి పంచపద అభిషేకం చేసి అష్టోత్తర పూజలు కూడా చేసి యథావిధిగా బంధువులు మిత్రులు స్వరులతో కూడి వ్రతాన్ని భక్తితో శ్రద్ధతో ఆచరించమని చెప్తున్నాను. తర్వాత అంటున్నా మాట్లాడమని ఈ వ్రతాన్ని బ్రాహ్మణులు కానీ వేదోక్తంగా చేయవలసింది. బ్రాహ్మణేతరులు అనగా క్షత్రియులు కానీ వైశ్యులు కానీ ఇతర జాతి వారందరూ కూడా శాస్త్రోక్తంగా చేయవలసింది చెప్తున్నాను. కాబట్టి ఇటువంటి 4 వర్ణముల వారు వ్రతాన్ని ఆచరించినట్టయితే తప్పనిసరిగా వారి యొక్క దుఃఖంలో నివృత్తి చక్కగా ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి భూలోకంలో ఉండబడే మనుష్యుడు వారి జన్మాంతర పాపకంగా తొలగిపోవటకు ఈ వ్రతం చాలా గొప్పది అని ఈ యొక్క పరమాత్మ మహావిష్ణువు ఆ యొక్క నాదుల వారికి ఉపదేశం చేస్తున్న వ్రతము. ఇది వ్రతకథాయ స్కాంద పురాణంలో ఉండేటువంటి వ్రతమే కాబట్టి స్కాంద పురాణే రవాసిత వ్రతం సంపూర్ణం అధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. प्रथमोध्यायत्वेन अक्षतानुत्पयामि। ओम यापनवेदफलापुष्प ओम ज्ञानाय स्वाहा ओम उदानाय समानाय स्वाहा नैवेद्यं समर्पयामि मध्यमतोदकपानं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे समर्पयामि ताम्बूलपूर्वक सुवर्णपुष्प दक्षिणमर्पयामि ताम्बूलचूर्णानन्तरं शुद्धाचमनं समर्पयामि कर्पूरदिव्यमङ्गल नीराजन आरती कर्पूरदिव्यमङ्गल नीराजन समाग्रापयामि प्रत्यक्ष అక్షణ ప్యాకెట్ ओम हिरण्यपात्रं मदो पूर्णं दधाते मदविलवसानेते एकदा ब्रह्मण उपाहते एकदैव यमानायस्तेजो ददाते कर्पूरदिव्यमङ्गल नीराजन दीपानन्दं शुद्ध आचमनं समर्पयामि दिव्यरक्षां धारयामि नमस्करोमि बोलो गजानन सत्यनारायण महाराज की जय। ಕಾಶಿಪಟ್ಟಣ ಇದಕ್ಕಂದ್ರೆ ಕಾಶಿಪಟ್ಟಣದಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಬಿಂದು ಮಾಧವರು ಕಾಶಿ ನೋಡಿದರು. ಗಂಗಾ ನದಿ ಮುಖ್ಯವಾಗಿ ಗಂಗಾ ನದಿ, ಬಿಂದು ಮಾಧವ ಸ್ವಾಮಿ, ಕಾಶಿ ವಿಶ್ವೇಶ್ವರ ಸ್ವಾಮಿ, ಆಮೇಲೆ ವಿಶಾಲಾಕ್ಷಿ, ಅನ್ನಪೂರ್ಣಾದಿಗಳೆಲ್ಲ ಕಾಶಿಪಟ್ಟಣದಲ್ಲೇ ಇದ್ದ. ಈ ವ್ರತಕಥಾ ಇಲ್ಲಿ ಬೆಂಗಳೂರಲ್ಲ ಪುಣೆಯಲ್ಲ, ಕಾಶಿಪಟ್ಟಣದಲ್ಲಿ ವಿಶೇಷವಾದಂಥ ಪುಣ್ಯ ಕ್ಷೇತ್ರ, ಬಹಳ ಗೊಪ್ಪ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ. ಇದರಲ್ಲೇ ಗಂಗಾ ನದಿ ಮಹಾ ಒಳ್ಳೆ ನದಿಯಿಂದ ಅತಿ ಪವಿತ್ರವಾದಂಥ ನದಿ. అయితే పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు చాలా బీదవాడు, చాలా బీదవాడు.
అతడికి తినడానికి తిండి లేక ప్రతిరోజు కూడా భిక్షాటన చేసుకొని ఇంటికి వచ్చి ఆ వచ్చినటువంటి బియ్యము చేత అన్నము వండుకొని నైవేద్యం చేసి భుజించేటువంటి వాడు. అదే భగవంతుడు ఎప్పుడు కూడా బ్రాహ్మణులపై ఆశీర్వదిస్తూ ఉంటాడు. బ్రాహ్మణ అంటే చాలా ప్రీతి భగవంతుడు. కాబట్టి ఆ యొక్క భగవంతుడు ఏమిటంటే ముసలి వేషధారి ఆ బ్రాహ్మణ వద్దకు వచ్చి అంటున్నాడు కదా, నువ్వు బ్రాహ్మణోత్తమ సకల వేదాధ్యము కూడా తగినటువంటి బ్రాహ్మణవు, ఎందుకొరకు దరిద్రము ఎదుగుతున్నావయ్యా అని అడిగే వరకు అప్పుడు అంటున్నాడు కదా, స్వామి మహానుభావ, నాకు ఎటువంటి పూజా విధానము కానీ ఏమీ తెలియదు, కాబట్టి మీరు మీ యొక్క అనుగ్రహం వల్ల ఏదైనా నాకు ఉపదేశించవలసింది కానీ ఆ పేద బ్రాహ్మణుడు స్వామివారిని కోరుకున్నాడు. అప్పుడు అంటున్నాడు కదా, సత్యనారాయణ విష్ణు వంచితార్థ ఫలప్రద ఏ బ్రాహ్మణోత్తమ, నేను ఒక వ్రతం విధానం చెప్తాను, దాన్ని ఆచరించినట్టు అయితే నీ దరిద్రము తొలగిపోయి ఈ లోకములో సుఖంగా ఉంటావు, దరిద్రము కూడా పూర్తిగా తొలగిపోయి మంచి దానము ధర్మము భగవంతుని యొక్క సేవ ఇవన్నీ కూడా చేయగలుగుతావు. కాబట్టి ఈ యొక్క వ్రతము ఆచరించమని ఆ యొక్క బ్రాహ్మణోత్తమునికి కొత్త విధానం కూడా చక్కగా ఆయనకు విధి విధానముగా చెప్తాడు. బ్రాహ్మణోత్తమ, ఈ సత్యదేవుని వ్రతం చాలా గొప్పదయా, ఇలాంటి వ్రతాన్ని చక్కగా భక్తితో శ్రద్ధతో ఆచరించు, నీ దరిద్రము తొలగిపోతుందని ఉపదేశం చేస్తాడు. దానివలన బ్రాహ్మణోత్తముడు ఇంటికి వెళ్ళగానే అతని యొక్క మంచి మార్పు వచ్చింది, మనసులో మంచి ఆలోచన కూడా వచ్చింది. మధ్యాహ్నం కూడా పూర్తి విధిగా అన్నం వండుకొని పనిచేసి పడుకున్నాడు. తర్వాత సాయంకాలం అనుకున్నాడు కదా, ఆ యొక్క స్వామి వ్రతం తప్పనిసరిగా రేపు చేస్తానని సంకల్పించుకున్నాడు. దానివలన అతను వాడిని మరిదిన రెండవ రోజు కూడా భిక్షాటన బయలుదేరాడు. దానివలన ఆ రోజు రెట్టింపు ధనము వచ్చింది. దాని చేత పెద్ద బ్రాహ్మణుడు అన్ని వస్తువులు కూడా తీసుకుని వచ్చేటువంటి వాడై యథావిధిగా కల్పోక్త ప్రకారముగా వ్రతాన్ని ఆచరించాడు. దానివలన బ్రాహ్మణోత్తమ స్వల్పకాలంలోనే మహాశ్రీమంతుడై చక్కగా దానము ధర్మము భాగవత ప్రవచనాలు చక్కగా పుణ్యకార్యాలు చేసి తర్వాత తీర్థయాత్రలు కూడా చేసి చక్కగా ఆనందంగా ఉండిపోయాడు. తర్వాత మహాములు అడుగుతున్నారు కదా, స్వామి భూలోకములో బ్రహ్మడు ఒకడే చేసినాడా, వ్రత విధానం ఏ విధంగా విస్తరించబడ్డది అని అడిగే వరకు వాళ్ళు అంటున్నారు కదా. ఎప్పుడైతే బ్రాహ్మడు చేస్తున్నాడో అదే సమయం లోపల ఒక కాష్టక్రేత కట్టలను అమ్ముకునేటువంటి వాడు కట్టలను అమ్ముకుంటూ విధిగా అమ్ముకుంటుంది. ఈ బ్రాహ్మణ ఇంటి ముందు వచ్చే వరకు ఆ బ్రాహ్మణ ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసింది, మంటపం లోపలంతా కూడా మామిడాకులు తోరణాలతో కట్టి ఉంది అని ఉద్దేశం చేత ఆ కట్టలను కొన్నవాడు ఆ కట్టల పువ్వును బయటన పెట్టేసి కాళ్ళు కట్టుకొని లోపలికి వచ్చి చూసే వరకు మంచి చక్కటి మంటపం ఏర్పాటు చేసి ఉంది. అక్కడ దివ్యమైనటువంటి వ్రతం జరుగుతుంది. ఈ వ్రతం జరుగుతుండగా చూసి పూర్తిగా ఆ యొక్క వ్రత విధానం కూడా తెలుసుకొని కథను కూడా శ్రద్ధగా విని తీర్థ ప్రసాదం తీసుకునేటువంటి వాడే అడుగుతున్నాడు. బ్రాహ్మణోత్తమ, ఈ వ్రతం పేరేమిటి, ఈ విధంగా ఆచరించాలి, ఈ విధానం చెప్పవలసింది కానీ ఆ కట్టడం కొనవాడు అడిగాడట. అప్పుడు అంటున్నదా, ఈ కట్టడం కొనవాడా చాలా గొప్ప వ్రతమయ్యా, ఈ వ్రతం ఆచరించినట్టు అయితే దరిద్రం పూర్తిగా తొలగిపోతుందని ఆ కట్టడం కొనవాడికి ఆ బ్రాహ్మణోత్తముడు యథావిధిగా వ్రత విధానంతో కూడా సవిస్తారముగా చెప్పినటువంటి వాడు ఉంటున్నాడు. దానివల్ల ఆ కట్టడం వాడికి చాలా ఆనందం కలిగింది. తీర్థ ప్రసాదం తీసుకున్నటువంటి వాడి ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం పూర్తి చేసుకున్నటువంటి వాడి సాయంకాలం నిద్ర కూడా పోక రాత్రి నిద్ర కూడా పోక ఉదయం లేచి మళ్ళీ యథావిధిగా ఆ కట్టడం పెట్టుకునేటువంటి వాడి ఆ వీధికి బయలుదేరాడు. దానివలన భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఆ రోజున రెట్టింపు తిండి వచ్చింది ఆ కట్టడానికి కూడా. దానివలన పశువు కుంకుమ పూలు పండు యథావిధిగా సమృద్ధిగా పదార్థం తీసుకుని వచ్చేటువంటి వాడి ఆ కట్టలమ్ముకున్న వాడు కూడా బంధువులు స్వజనులు మిత్రులతో కూడా కలిసి చక్కగా వ్రతాన్ని ఆచరించాడు. దానివలన ఆ కట్టలమ్ముకున్న వాడు కూడా స్వల్పకాలం మహాశ్వర్యవంతుడు అయినటువంటి వాడి దానము ధర్మము తీర్థయాత్ర కూడా చేసుకుంటూ శేష జీవితాన్ని చక్కగా గడిపి ఆనందంగా ఉండి చివరకు మోక్షప్రాప్తి పొందేటువంటి వాడు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఆ కట్టలమ్ముకున్న వాడు మోక్షప్రాప్తి పొందేటువంటి వాడాయి కనుక ఓ మహాములారా, ఇలాంటి గొప్ప వ్రతాన్ని ఎవరైతే ఆచరించురో వారికి తక్షణం భగవంతుని అనుగ్రహం వలన మంచి ఆనందము సుఖము కలుగుతుంది. ఆ యొక్క ఏమిటంటే దుఃఖము కూడా తొలగిపోయి చక్కగా ఆనందంగా ఉంటారని ఆ సూత మహాముని ఆ శివుడు చెప్పేటువంటి వాడు అవుతున్నాడు. ఇదే ప్రకారంగా విష్ణుమూర్తి కూడా నాకు చెప్పేటువంటి వాడే. ఇది స్మృతకథాయాం ద్వితీయోధ్యాయ. సత్యనారాయణ భగవాన్.
द्वितीयोऽध्यायः समाप्तः। ॐ कल्याणात्मजगात्राय कवितार्थप्रदायिने वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। नैवेद्यां निवेदयामि। समर्पयामि कर्पूरदिव्यमङ्गल नीराजनदीपं दर्शयामि। कर्पूरदिव्यमङ्गलदीपं दर्शयामि। ओम सम्राजञ्च विराजञ्च भेस्त्रैर्याचनो गृहे लक्ष्मै राष्ट्रस्तया मुखे तया मासकं स्यामसे मानवैकं सेज्जातने रोगमश्नं पुरुषं जगतो अभिप्रदग्नागहे प्रियामा परिपालयामि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवि नारायणे नमोऽस्तुते। श्रीरस्तु नित्यमङ्गलभवन्तु। विराजनदीपानं शुद्धाय समर्पयामि। दिव्यरक्षां धारयामि नमस्करोमि। पुष्पाञ्जलिर्मे ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। तृतीयोऽध्यायः गुरुभ्यो नमः। हरिः ओम्। ప్రధాన్యత్ సంప్రవక్షాం గోడోత్తమ పూర్వకాలంలో మళ్ళీ కాశీపట్టణంలో ఒక రాజు ఉండేవారు. వారి పేరు ముఖాముఖ మహారాజు. ముఖాముఖుడు పేరు కొద్దిగా. ఆ యొక్క మహారాజు అతని యొక్క ధర్మపత్ని ఇద్దరు కూడా వారికి రాజ్యపాలన చేస్తున్నారు. కానీ వారి సంతానము లేదు. కాబట్టి ఆ యొక్క మహారాజు ఆ కాశీపట్టణంలోని దగ్గరగా ఒక మంటపం ఏర్పాటు చేసి ప్రతినిత్యము కూడా ఆ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. తర్వాత అదే సమయంలో ఒక వైశ్యుడు, ఒక సాధువు, ఒక వ్యాపారి వ్యాపారం చేసుకుంటూ ఆ యొక్క పడవ అక్కడ తీరాన్ని చేర్చి రాజు వద్దకు వచ్చాడు. చూసి నమస్కరించేటువంటి వాడే మహారాజా ఇంత చక్కగా వ్రతం చేస్తున్నారు కదా, దేని గురించి అని ఆయన రాజు ప్రశ్నించాడు. అప్పుడు ఆయన కూడా వైశ్యుడా సాధు, నాకు అన్ని సంపదలు కూడా ఉన్నాయా, రాజ్యం ఉంది, రాజ్యపాలన చేస్తున్నాను, ధనం ఉంది, ఆ యొక్క అందరూ కూడా భటులు అందరూ కూడా ఉన్నారు, కానీ నాకు సంతానం లేదు కాబట్టి సంతాన ప్రాప్తి కొన్ని వ్రతం చేస్తున్నాను చెప్పాను. అప్పుడు స్వామి మహారాజా నాకు సంతానం లేదు కాబట్టి వ్రతం చేస్తాను అని అడిగే వరకు అంటున్నాను కదా. సరే వ్రతం పూర్తి అయ్యాక వ్రత విధానం చెప్తానని ఆ యొక్క మహారాజు వ్రతం పూర్తిగా అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చి అనుకున్నాను కదా. వ్రత విధానంతో కూడా ఆ యొక్క వైశ్యుడికి, ఆ సాధువుకు, ఆ వ్యాపారికి వ్రత విధానంతో కూడా సవిస్తారంగా వివరించి చెప్పాడు. దాని తర్వాత ఆ యొక్క వ్యాపారం అనుకున్నాడు, స్వామి మీ యొక్క అనుగ్రహం వలన నాకు ఎప్పుడైతే సంతానము కలుగుతుందో రక్షణ వ్రతము చేస్తానని ఆ యొక్క వ్యాపారి మనస్సులో స్వామివారి ధ్యానం చేసుకున్నటువంటి వాడే తీర్థము ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి ఉండేటువంటి భార్య పేరు లీలావతి. ఆ భార్యకు చెప్తున్నాడు కదా, మనకు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో రక్షణవ్రతము చేద్దామని ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రతిజ్ఞ చేశారు. తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం వలన కొంతకాలము తర్వాత ఆ లీలావతి గర్భవతి అయింది. దాని తర్వాత 9 మాసం కూడా పోసి 10వ మాసము లోపల చక్కటి కన్యారత్నాన్ని ప్రసవించింది. తర్వాత ఆ యొక్క కన్యక పాపకు యథావిధిగా పుణ్యవాచనాదులు నామక బారసాల కార్యక్రమంలో దిగ్విజయంగా చాలా చక్కగా చేశారు. ఆ పాపకు కళావతి అని పుట్టే పేరు పెట్టారు. పాప పేరు కళావతి. ఆ కళావతి అని పేరు పెట్టాక నామకరణం జరిగిపోయింది, బారసాల జరిగిపోయింది, అందరు బంధువులు కూడా వెళ్ళిపోయారు. అప్పుడు భార్య అడుగుంది కదా, ఏమండి వ్రతము చేద్దాం అనుకున్నాము, మొత్తం పాప పుట్టాక
ఎందుకు వరకు మీరు మొత్తం ఆలస్యం మర్చిపోయారని అడిగే వరకు అప్పుడు అతను వైశ్యుడు తాత్సారం చేసేటువంటి నిర్లక్ష్యంతో అంటున్నాడు కదా సుతం తర్వాత చేద్దామనేటువంటి మాట చెప్పాడు. ఇప్పుడు భార్య ఏం చేయలేదు కాబట్టి అప్పుడు ఆ యొక్క పాప ఇంట్లో పెరుగుతుంది. 9 సంవత్సరములు 10 సంవత్సరం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పూర్వమే అప్పుడు వివాహం చేసేవారు. కాబట్టి ఆ కళావతికి తగిన వరను చూసుకోవలసింది కానీ భటులను ఆజ్ఞాపించాడు. ఆ భటులు అక్కడ దగ్గరగా ఉండేటువంటి ఆ యొక్క దగ్గరగా ఉండే ఒక మంచి వైశ్యత్వాన్ని తెలుసుకొని వచ్చి యథావిధిగా మంచి ఆ యొక్క అమ్మాయికి వివాహం కూడా జరిపించారు. కాంచీపురంలో మంచి వైశ్యుడు ఉంటారు. దాని చేత మంచి పిలవాన్ని తీసుకొని వచ్చి ఆ కళావతి వివాహం కూడా జరిపించారు. వివాహం కూడా అయిపోయింది. తర్వాత ఎక్కడి వరకు దొరక వెళ్ళిపోయారు. కానీ వ్రతం మాట పూర్తిగా మర్చిపోయాడు. ధనగర్వం చేత ఆ వైశ్యుడు వ్రతం మాట పూర్తిగా మర్చిపోయి నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు స్వామివారికి ఆగ్రహం కలిగింది. ఏమిరా వ్రతము చేద్దామనుకున్నాడు, మళ్ళీ వ్రతం చేయకుండా సంతానం కలిగింది, వివాహం కూడా అయిపోయి అయినప్పటికీ కూడా ఇతనికి హెచ్చరిక లేదని తెలుసుకునేటువంటి వాడే అప్పుడు అతన్ని క్షమించేటువంటి అడుగుతున్నాడు. ఏ వైశ్యుడా, ఎక్కడ వెళ్ళినా సరే నువ్వు దుఃఖం కలుగా క్షమించాడు. అప్పుడు తర్వాత ఆ యొక్క వైశ్యుడు తన యొక్క అల్లుడు ఇద్దరు కూడా కలిసి కొంత ద్రవ్యాన్ని తీసుకొని అక్కడ దగ్గరగా ఉండే చంద్రకాయ పట్టడానికి వెళ్ళారు. అక్కడ వ్యాపారం చేత ఉద్దేశించారు. అదే అదో రోజున ఆ యొక్క మహారాజు పట్టణము లోపల దొంగతనమైంది. ఆ దొంగతనం చంద్రకాయ మహారాజు ఆ దొంగతనం అయిన తర్వాత ఆ వైశ్యుడు ధనము తీసుకున్నటువంటి వాడై ఒక చెట్టు కింద పడుతున్నారు. అయితే రాజు అప్పుడు పట్టణం పిలుచుకొని పెట్టేటువంటి వాడై ఎక్కడైతే వైశ్యుడు వారో అక్కడికి వెళ్ళి ఆ యొక్క దొంగ పట్టుకుని రావాల్సిన ఆజ్ఞాపించాడు. ఆ భట్టులు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడైతే వైశ్యుడు ఉన్నారో ఆ ధనాన్ని చూసేటువంటి వారై వేరే దొంగలను ధరించేటువంటి వాడు ఇద్దరు వైశ్యులను కూడా తీసుకొని బంధించేటువంటి వాడు అవుతున్నారు. కాదు తర్వాత ఇంటికి అందటువంటి కళావతి లీలవతి ఇద్దరు కూడా దుఃఖంలో పాలై ఇంట్లో ఉండే ఇళ్ళంతా కూడా దగ్ధమై శూన్యంగా ఏమీ లేకుండా మహాదరిద్రంతో ఉంటున్నారు. ప్రతినిత్యం కూడా కళావతి ఇంటింటికి వెళ్ళి విచారణం చేసుకుంటూ ఆహారం ధరిస్తున్నారు. ఈ విధంగా దుఃఖం చాలా అయింది. తర్వాత ఉపాంత సమయం లోపల కళావతి ఒక బ్రాహ్మణి ఇంట్లో మొత్తం జరుపుకుండగా చూసి తీర్థ ప్రసాదం తీసుకొని రాత్రి కొద్దిగా ఆలస్యంగా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు తల్లి అడుగుతుంది లీలావతి, అమ్మాయి ఇంత రాత్రిపూట ఎక్కడ తిరుగుతున్నావమ్మా అని అడిగే వరకు, అమ్మా ఇలాంటి దురభ్యాసాలు నాకు లేవు, చెడు పని చేయడం లేదు, కేవలం వ్రతం చూసి తీర్థ ప్రసాదం తీసుకొని వచ్చి అని ఆ తీర్థ ప్రసాదం తల్లికి ఇచ్చింది. అప్పుడు తల్లి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కదా, మీరు నువ్వు పుట్టిన తర్వాత వ్రతం చేద్దామనుకున్నాం, మీ నాన్నగారు దుష్కృత్యం వలన ఇలా జరిగింది, చాలా బాధపడుతున్నాం. సరే ఏదైనా సరే తక్షణ వ్రతం చేద్దామని ఇద్దరు తల్లి పుట్టరు కూడా మనస్సులో నిర్ణయం తీసుకున్నటువంటి తక్షణం అప్పుడే వ్రతాన్ని ఆచరించారు. దాని వలన స్వామికి అనుగ్రహం కలిగేటువంటిది, అదే వారికి అనుగ్రహం కలిగి అప్పుడు అదే రాత్రి ఆ చంద్రకేతు మా స్వప్నము లోపల కనిపించాడు. ఏ మహారాజా, వారు నిజముగా దొంగలు కాదు, దైవ ప్రాతికూల్యమైనటువంటి దుఃఖం సంభవించిందని తక్షణం వాడి విడుదల చేయవలసిన ఆజ్ఞాపించాడట. అప్పుడు మహారాజు ఉదయం లేచేటువంటి వాడి యథావిధిగా మంత్రిని పురోహితుని పిలిపించి ఆ యొక్క భటులను కూడా ఆ యొక్క దొంగలను కూడా పిలిపించారు. ఆ దొంగలు మాయా దొంగలు అంటే దొంగలు ఇద్దరు కూడా ఇద్దరు వైశ్యులు కూడా భయపడుతూ ఇంకా ఎట్ల శిక్ష విధించమని చాలా బాధపడుతున్నారు. అప్పుడు వారికి ఆ యొక్క రాజు చెప్తున్నారు కదా, ఏ వైశ్యులారా, మీకు ఇంకా భయము లేదు అని చెప్పి వారికి చోరకల్పా కూడా చేయించేటువంటి వాడు కొత్త వస్త్రాలను కూడా ఇచ్చి వారికి తిరిగి పడవలపై నిండా ధనాన్ని కూడా ఏర్పాటు చేసి వీరికి ఇంటికి వెళ్ళవలసింది కానీ ఆజ్ఞాపించాలి. కాబట్టి ఎప్పటికీ వ్రతం చేద్దామని సంకల్పించుకున్నామో అప్పుడు వ్రతం తక్షణం చేయవలసింది కానీ చెప్తున్నాం. కాబట్టి ఆ యొక్క వైశ్యులిద్దరు కూడా పడవలో ధనము నింపుకునేటువంటి వాడై వారికి గ్రామానికి బయలుదేరారు. వ్రత కథాయాం తృతీయోధ్యాయ. సత్యనారాయణ భగవాన్ నివేదయామి. ఓం ఘనాయ స్వాహా. సమానాయ ఘనాయ స్వపానాయ స్వం యానానందధాతే మదవ్యోసానేతే
एकदा ब्रह्मणो भारते एकदैव जनानागस्य जो ददाते श्रीकान्ताय श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं नित्यश्रीरस्तु नित्यमङ्गलं भवतु विराजनदीपानं शुद्धात्मोपयामि दिव्यरक्षां धारयामि नमस्करोमि मन्त्रपुष्पादिकं ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् रुद्राक्षनमस्कारमाडि चतुर्थोऽध्यायः ఈ విధముగా ఇద్దరు వైశ్యులు పడవలు ధనము నింపుకునేటువంటి వాళ్ళై వారి గ్రామానికి బయలుదేరుతున్నారు. వారి మధ్యలో స్వామికి ఒక ఆలోచన కలిగింది. వీరికి ఎప్పుడైనా సరే దైవభక్తి ఉందా లేదా లేక నటన అని తెలుసుకోవడానికి ఒక సన్యాస రూపంలో వారి వద్దకు వచ్చేటువంటి వాడై వైశ్యులారా ఈ పడవలో ఉండేటువంటి ఏమిటి ఆ సామాగ్రి అడిగారు. అప్పుడు ఆ వైశ్యులు అంటున్నారు కదా, దీంట్లో ద్రవ్యము లేదు, ధనము లేదు, బంగారం లేదు, వెండి లేదు, ఏమేమీ లేవు, కేవలము పడవ లోపల ఆకులు అలములు అని అబద్ధమాడిన. అప్పుడు స్వామి అనుకున్నాడు, సత్యం బహుళదేవచ, ఏ వైశ్యులారా దాంట్లో ఏంటంటే ధనము లేదంటున్నారు కదా, సరే సత్యం బహు నిజముగా అట్లే అనుకోగానే శపించేటువంటి వాడై కొంత దూరం వెళ్ళి కూర్చున్నాడ. అప్పుడు ఆ వైశ్యులు పడవ పైకి తేలింది. ప్రాణం చేసి తీసి చూసే వరకు లోపల ఏమీ లేదు, శూన్యము. వారు అనుకున్నట్టుగానే లోపలంతా కూడా ఆకులు అమ్ముతూ ఉండేటువంటిది అవుతుంది. దాని చేత ఆ ఇద్దరు వైశ్యులు కూడా ఏడుస్తూ రోదనము చేస్తూ చాలా దుఃఖపడుతున్నారు. అప్పుడు అల్లుడు అంటున్నారు కదా, మామగారు మనం అబద్ధం ఆడినాము, అసత్యం ఆడినాము కాబట్టి మనకి దుఃఖము సంభవించడం తెలుసుకున్నటువంటి వాడి ఎక్కడైతే ఆ స్వామి ఉన్నారో తెలుసుకున్న ఉద్దేశం చేత ఆ వైశ్యులు ఇద్దరు కూడా వెతుక్కుంటూ అక్కడిక్కడ చూసే వరకు ఒక చెట్టు కింద ఆ యొక్క స్వామివారు కూర్చున్నారు సన్యాస రూపంలో. అప్పుడు వారిద్దరు కూడా వెళ్ళి ఫస్ట్ నమస్కారం చేసి స్వామి అపరాధమైంది క్షమించవలసింది కానీ మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు అంటున్నారు, వైశ్యులారా మీకు సంతానం కిలోమీటర్ వ్రతము చేద్దామనుకున్నారు, వ్రతము చేయలేదు, తర్వాత పెళ్లి కూడా జరిగిపోయింది, అయినప్పటికీ కూడా ఇంకా వ్రతం ఆచరించటకు మీకు మనసు రాలేదు, కాబట్టి ఇటువంటి కారణం అదే అని చెప్పి ఇకనైనా సరే ఇంటికి వెళ్ళి యథావిధిగా భక్తితో శ్రద్ధతో వ్రతం ఆచరించవలసింది కానీ ఆ యొక్క స్వామి చెప్పే వరకు. అప్పుడు జ్ఞానోదయం అయింది. స్వామి సరే వెళ్తాము, వ్రతము చేస్తాము, కాబట్టి ఖాళీ చేతులతో వెళ్ళాలి, పెట్ట లోపల అంతా ఆకులు అలమలే ఉన్నాయి, కాబట్టి మనకు మీ యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ ధనం ఉండేట్లుగా మాకు ఆశీర్వదించండి ఆ వైశ్యులు చెప్పే వరకు. అప్పుడు సరే ఇకనైనా సరే ఇంటికి వెళ్ళి యథావిధిగా మంచి భక్తితో వ్రతం ఆచరించండి, నిర్లక్ష్యములు కూడా చేయకుండా అని చెప్పే వరకు ఆ యొక్క పడవ లోపల యథావిధిగా ద్రవ్యం పూర్తిగా ఉంది. దాని చేత మళ్ళీ అక్కడ వెళ్ళి చూసే వరకు పడవ నిండుగా ద్రవ్యం ఉంది. సంతోషించేటువంటి వారి తర్వాత అప్పుడు వారు స్వామి ఆజ్ఞతో బయలుదేరుతూ ఉన్నప్పుడు తర్వాత అప్పుడు పూర్వకాలంలో ఇలాంటి ఫోన్స్ వంటి ఏమి లేవు, కాబట్టి అప్పుడు ఒక సేవకుడిని పంపించేటువంటి వాడు వచ్చేటువంటి వార్త చెప్పారు. ఒక సేవకుడు వెళ్ళేవాడు, సేవకుడు అంటే భటుడు, ఒక భటుడిని పంపించేటువంటి వాడై వారు అంటున్నారు కదా, మేము ఊరికి దగ్గరగా ఉన్నామమ్మా అని ఆ ఇద్దరు తల్లి కూతురులకు చెప్పవలసింది కానీ ఆ సేవకుడికి ఆజ్ఞాపించారు. ఆ సేవకుడు వెళ్ళి తల్లి కూతురులకు లీలావతి కళలు చెప్తున్నారు కదా, అమ్మ మీ భర్త మీ అల్లుడు గారు దగ్గరగా ఉన్నారమ్మా, పడవ రేవు చేరి రేవు అంటే చేరింది, కాబట్టి మీకు వార్త చెప్తున్నానని ఆ శివకుడు చెప్పేసుకున్నాడు. ఆ మాట వినగానే చాలా సంతోషమైంది వారిద్దరికి. ఇన్ని రోజులైంది వారిద్దరు వెళ్ళిపోయి ఎక్కడున్నారో తెలియదు అని సంతోషం చేత వ్రతము పూర్తిగా చేశారు. కానీ తీర్థ ప్రసాదాలు తీసుకొనగానే చాలా ఆతృతతో ఏమిటంటే బయలుదేరి అక్కడికి వచ్చారట. అప్పుడు అక్కడ వచ్చి చూసే వరకు పడవ లోపల ఇద్దరు కూడా మునుగుతున్నారు, వెళ్తున్నారు. చాలా దిగ్భ్రాంతి కలిగినందరూ కూడా ఇప్పుడు కళావతి గారితో కూడా చూసి ఏమిటి విచిత్ర సంఘటన అని చాలా భయపడుతూ ఉన్నారు. అప్పుడు ఏమిటంటే అప్పుడు కళావతి అంటుంది కదా, అమ్మా ఇంకా నా యొక్క భర్త కూడా లేడు, ఇన్ని రోజులైంది, కాబట్టి నేను కూడా ఉండడం అవసరమని తెలుసుకునేటువంటి వారి నేను సహగమన చేస్తానని ఉద్దేశం చేత కళావతి ఆ యొక్క నదిలో దూకటకు సముద్రంలో దూకటకు ప్రయత్నం చేసి అప్పుడు ఆకాశవాణి మాత్రమే ఉండదు కదా, ఏమిటంటే ఏ స్త్రీలారా
మీరు దుఃఖించడం అవసరము. మీరు ఇంటికి వెళ్ళి యథావిధిగా వ్రతం ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క ఆశీర్వాదము పొంది రండి, తప్పనిసరిగా మీకు ఉందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు స్త్రీలు కూడా ఆ ఇంటికి వెళ్ళి యథావిధిగా చక్కటి భక్తితో శ్రద్ధతో వ్రతం ఆచరించి తీర్థప్రసాదం తీసుకొని ఇంటి ముందుకు వచ్చేటువంటి వరకు ఆ యొక్క షాహుకారులు ఇద్దరు కూడా, వైశ్యులు, ఆ యొక్క వ్యాపారులు ఇద్దరు కూడా ఆ డబ్బుతో సహితంగా వారి ఇంటి ముందుకు వచ్చారట. వచ్చి చూసి చాలా రోజులు ఇల్లు చూడక ఇది మన ఇల్లా వేరే వారి ఇల్లా తెలియదు కాబట్టి అప్పుడు ఇద్దరు కళావతి బయటకు వచ్చేటువంటిది. అప్పుడు ఏమిటంటే ఆమె అంటుంది కదా, నాన్నగారు రండి లోపలికి అని. ఆ ఇద్దరు లోపలికి తెలుసుకొని వచ్చేటువంటి వాడు యోగక్షమాలు కూడా తెలుసుకుని అడిగి ఇలా వారికి యథావిధిగా ఏమిటంటే అర్చన చేసి తర్వాత ఆ డబ్బంతా కూడా వచ్చి తర్వాత అనుకున్నారు కదా, స్వామి యొక్క అనుగ్రహం చాలా గొప్పది. మనం ఏమాత్రమో మనం నిర్లక్ష్యం చేసినట్టు అవుతే మనకు తగిన పరిణామం జరుగుతుందని తెలుసుకున్నటువంటి వాళ్ళై ఆ ఇద్దరు వైశ్యులు, ఆ ఇద్దరు భార్య పిల్లలు అంటే తల్లి కూతురు ఇద్దరు కూడా కలిసి నలుగురు కూడా చక్కగా ఐదుగురు వ్రతాన్ని ఆచరించి తర్వాత బంధువులతో మిత్రులతో అందరూ కూడా చక్కటి దివ్యంగా వ్రతాన్ని ఆచరించి ప్రతి సంవత్సరం కూడా ఇక వ్రతాన్ని ప్రతి మాసానికి ప్రతి సంవత్సరం వ్రతం చేసినటువంటి వాళ్ళే జీవితంలో ఇక్కడ భూలోకం అంతవరకు సుఖంగా ఉండి చివరకు మోక్షప్రాప్తి కూడా పొందారు. స్కంద పురాణములో ఆ యొక్క నారద మహామునికి విష్ణుమూర్తి చెప్పారు. అదే ప్రకారంగా సూత మహాముని కూడా చెప్పేటువంటి అవుతున్నాడు. కాబట్టి ఏ మనుషుడైనా సరే సంకల్పం చేసిన తర్వాత వ్రతాన్ని ఆచరించవలనే యొక్క దీని యొక్క ఇతిహాసం యొక్క ఈ విషయం. కాబట్టి అటువంటి వ్రతం చేసినటువంటి ఈ లోకంలో చక్కటి ఆనందం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, తర్వాత మోక్ష ప్రాప్తి కూడా ఉందని పరమాత్మ చెప్పేటువంటి వాడు అవుతున్నాడు. ఇది వ్రతకథాయాం చతుర్థోధ్యాయ. సత్యనారాయణ భగవాన్ కి జై. నీరు ఓం ప్రాణాయ ప్రాణాయ స్వాహ, వానాయ స్వాహ, ఓం యానాయ స్వం ఉదానాయ స్వం సమానాయ స్వాహ. దైవయజ్ఞమ సమర్పయామి, మధ్య మధ్యోదకపాన సమర్పయామి, హస్త ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధమర్పయామి. తాంబూలపూర్వక సువర్ణ పుష్ప దక్షిణామర్పయామి, తాంబూల సువర్ణానందమ శుద్ధాచన సమర్పయామి. కర్పూర దివ్యమంగళ నీరాజన దీపం దర్శయామి. కర్పూర దివ్యమంగళ నీరాజన దీపం చతుర్థోధ్యాయం కల్పేన కర్పూర దివ్యమంగళ నీరాజన దీపం దర్శయామి. ఓం हिरण्यपात्रं मदो पूर्णं दधाते तदव्योसानेते एकदा ब्रह्मणोपहरते एकदैव जमानायस्तेजो ददाते सम्राजं च विराजं च भयस्त्रैर्यातनो गृहे लक्ष्मै राष्ट्रस्तया मुखेपतिनागहे श्रिया मा परिपातयां कर्पूरदिव्यमङ्गलमनोस्यामे यस्यरस्तु नित्यमङ्गलभवन्तो वीराजनदीपानन्दं शुद्धात्मर्पयामि दिव्यरक्षां धारयामि नमस्करोमि मन्त्रपुष्पाञ्जलिं मे. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. पुष्पाञ्जलिं समर्पयामि. అధ్యాయం చిట్ట చివరి పుష్పం మంచిగా చిన్న అధ్యాయం. మరి ఇది యథావిధిగా పంచమోధ్యాయ. శ్రీగురుభ్యో నమః. పూర్వకాలమున కాశీపట్టణంలో రాజు ఉండేవారు. వారి పేరు తుంగధ్వజుడు. తుంగ అనేటువంటి మహారాజు. ఆ యొక్క రాజు రాజ్యపాలన చక్కగా ప్రతిదినం కన్నబిడ్డలలో చూస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. అతనికి ఒక అలవాటు ఉండేది ఏమిటంటే ప్రతినిత్యం కూడా అక్కడ దగ్గరగా ఒక అరణ్యం అంటే అడవి ఉండేటువంటిది. అక్కడ వెళ్ళేటువంటి వాడి క్రూరమృగలను వేటాడి తర్వాత మళ్ళీ అక్కడ రాజ్యానికి వచ్చి రాజ్యపాలన చేస్తూ ఉండేటువంటి వాడు. నా ప్రతినిత్యం అంటే వాక్యం వెళ్తా మాట్లాడు. తర్వాత ఒకానొక సమయం లోపల ఆ యొక్క మహారాజు ఆ అడవికి వెళ్ళేటువంటి వాడి ఆ క్రూరమృగలను వేటాడి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. తర్వాత అక్కడ ఉండబడేటువంటి గొల్ల పిల్లలు
అంటే ఆ యొక్క ఆవులను మేపేవారు, రక్షణ చేసేవారందరూ కూడా కలిసి తక్కువ కులం అయినప్పటికీ కూడా వారందరూ కూడా కలిసి మంచి భక్తితో శ్రద్ధతో చాలా చక్కగా వ్రతాన్ని ఆచరించి రాజు అనేటువంటి గౌరవం చేత ఒక దొప్పలో తీర్థము ప్రసాదం తీసుకొని వారి ముందట ఉంచారట. స్వామి మహారాజా స్వీకరించడానికి ప్రార్థించారు. కానీ మహారాజు అహంకారం చేత ఏంటంటే నాకు వీరు తక్కువ కులం వారు అని నీచంగా భావించేటువంటి వాడి ఆ యొక్క రాజ్యానికి వెళ్తున్నాట. అప్పుడు ఒక చెడు వార్త విన్నాడు. ఏంటంటే మహారాజా మీ యొక్క రాజ్యాన్ని సామంతరాజులు ఎవరో ఆక్రమించారయ్యా, ఆ యొక్క రాజ్యానికి రహస్యం అయిపోయింది. తర్వాత ఇంటి ఉన్నటువంటి ఆ యొక్క భార్య పిల్లలు కూడా దుఃఖంలో పాలయ్యారని వార్త విన్నారు. అప్పుడు రాజ్యానికి వెళ్ళే వరకు నిజంగానే రాజ్య సామంతరాజులు ఎవరో మిగతా పట్టణ యొక్క రాజులు ఆక్రమించారు. భార్య పిల్లలు కూడా చాలా దుఃఖంతో కులము చేస్తూ ఉన్నారు. భగవంతుడి యొక్క దాని చేత అప్పుడు ఆలోచించినటువంటి వాడి యొక్క మహారాజు నా వలన ఏదో అపరాధం జరిగిందని తెలుసుకున్నటువంటి వాడై, దాన్ని బాగా ఆలోచించేటువంటి వాడై, దీనికి కారణము అని తెలుసుకొని ఆ యొక్క స్వామి ప్రసాదం తీసుకునే కదా అని ఆలోచించేటువంటి వాడై మళ్ళీ యథావిధిగా అడవికి వెళ్ళి ఆ గొల్లపిల్లలతో కలిసి, అంటే కులము ప్రాంతము ఇవన్నీ కూడా భేదభావం లేకుండా అందరితో కలిసి ఆ రాజు యథావిధిగా చక్కగా మంటపం ఏర్పాటు చేసి విధిపూర్వకంగా వ్రతాన్ని చక్కగా ఆచరించి తీర్థ ప్రసాదాలు తీసుకొని మళ్ళీ రాజ్యానికి వస్తున్నాడు. అదే సమయం లోపల మంచి చక్కటి వార్త విన్నాడు. మహారాజా దైవానుగ్రహం వల్ల ఆ సమంతరాజు అందరూ కూడా ఆ యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారయ్యా. తర్వాత మీ యొక్క భార్య పిల్లలు క్షేమంగా ఉన్నారని వార్త విన్నాడు. చాలా ఆనందం కలిగింది. ప్రసాదం యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుందా అని మనసులో అనుకున్నాడు. మళ్ళీ తిరిగి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడి తర్వాత వారి యొక్క భార్య పిల్లలను కూడా దగ్గరికి వెళ్ళి యోగక్షేమం తెలుసుకున్నటువంటి వాడి ఆనందంగా ఉన్నాడు. ఈ విధముగా ఆ తుంగభద్ర మహారాజు ప్రతి సంవత్సరం మొత్తం చేసేటువంటి వాడి చక్కగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ జీవితాంతము కూడా జీవితం ఉండే వరకు కూడా ఆనందాన్ని పొంది రాజ్యపాలన చేస్తూ ప్రజలను కట్టబెట్టాలని చూస్తున్నాడట. తర్వాత ఆ యొక్క రాజు విధంగా చేసి చక్కటి మోక్ష ప్రాప్తి కూడా పొందాలని చెప్తున్నారు. తర్వాత అక్కడ ఇప్పుడు జరిగింది ఏమిటంటే వ్రతాన్ని ఎవరైతే అంటే భయగ్రస్త వ్రతం చేసినట్లయితే భయములు కూడా తొలగిపోయి చక్కగా నిర్భయంగా ఆనందంగా ఉంటారు. సంతానం లేని వారికి వ్రతము చాలా గొప్ప ఔషధము లాంటిది, సంతాన ప్రాప్తి కలుగుతుంది. తర్వాత ఏమిటంటే కారాగులో ఉండేటువంటి వారికి వ్రతం చేసినట్లయితే కారాగుల మంత్ర విముక్తి కూడా కలుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఈ స్వామివారిని కొందరు సత్యనారాయణ స్వామి, సత్యదేవుడు, సత్య అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఏ పేరుతో పిలిచినా సరే ఆ యొక్క స్వామి భక్తుల యొక్క కొరకు నెరవేర్చని వాడి చాలా భక్తులందరూ కూడా ఆశీర్వదించి వారి యోగక్షేమాన్ని కూడా తెలుసుకొని తర్వాత దుఃఖమును నివృత్తి చేసి చక్కగా వారికి ఆశీర్వదించి ఆనందాన్ని ఇచ్చేటువంటి వ్రతము. కాబట్టి ఇటువంటి వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధగా చేయుదురో, ఇలాంటి వ్రతం ఎవరైతే శ్రద్ధగా ఆచరింతురో, ఇటువంటి వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటురో అలాంటి వారికి ఈ వ్రతం చాలా గొప్పది అని చెప్తున్నాను. ఈ వ్రత కథాయం తర్వాత 5 అధ్యాయాలు కన్నడదాకా అయితే ఉండేటువంటి ఏమిటంటే ఒకటి అదే మొదటిది యాక్చువల్గా చెప్తున్నాను చివరికి. ಸೂತ ಅನ್ನುತ್ತಾರೆ, ಈ ಮನೆಗಳಿರ ಯಾರು ಪೂರ್ವ ಜನ್ಮದಲ್ಲಿ ಸತ್ಯನಾರಾಯಣ ವ್ರತವನ್ನು ಮಾಡಿದರೋ ಅವರ ಮುಂದಿನ ಜನ್ಮದ ಕಥೆಯನ್ನು ಹೇಳಿದೆ. 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿರುವಂತಹ ಶತಾನಂದನವಾದ ಬ್ರಾಹ್ಮಣನು ಮುಂದಿನ ಜನ್ಮದಲ್ಲಿ ಸುಧಾಮನಾಗಿ ಕೃಷ್ಣವನ್ನು ಪೂಜಿಸಿ ಮೋಕ್ಷವನ್ನು ಹೊಂದಿದನು. ಸುಧಾಮನటువంటి వాడు చేసి మోక్షం. రెండవ అధ్యాయంలో ఇರುವಂತಹ కాష్టక్రేత అంటే కట్టలనుకునేటువంటి వాడు ಮುಂದಿನ జన్మದಲ್ಲಿ ಗುಹನಾಗಿ ರಾಮದೇವನ ಪೂಜೆ ಮಾಡಿ ಶ್ರೀರಾಮವನ್ನು ಪೂಜಿಸಿ ಮೋಕ್ಷವನ್ನು ಹೊಂದಿದ. ರಾಮಚಂದ್ರವನ್ನು ಪೂಜಿಸಿದ. 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿರುವಂತಹ ಉಲ್ಕಾಮುಖ ರಾಜನು ಮುಂದಿನ ಜನ್ಮದಲ್ಲಿ ದಶರಥನಾಗಿ ರಾಮನಿಂದ ಮೋಕ್ಷವನ್ನು ಹೊಂದಿದನು. 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿರುವಂತಹ ವೈಶ್ಯ ಸಾಧುವು ಮುಂದಿನ ಜನ್ಮದಲ್ಲಿ ಮೆರುಧ್ವಜ ಎಂಬ ರಾಜು ತನ್ನ ದೇಹವನ್ನು ಕರಗಿಸಿದಿಂದ ಕತ್ತರಿಸಿ ದೇಹದಂತೆ ಕೂಡ ಕತ್ತರಿಸಿ ಶಿವಚಕ್ರವರ್ತಿಲಾಗಿ ಬ್ರಾಹ್ಮಣ ರೂಪ ಹರಿಗಿ ದಾನವಾನಿ ಕೊಟ್ಟು ಮೋಕ್ಷವನ್ನು ಹೊಂದಿದನು. 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿರುವಂತಹ ತುಂಗಭದ್ರ ರಾಜನು ಮುಂದಿನ ಜನ್ಮದಲ್ಲಿ ಸ್ವಯಂಭವ ಮನುವು 14 ಮನುవులు ಭಾಗವತ ಧರ್ಮದಲ್ಲಿ ಆಚರಿಸಿ ಮೋಕ್ಷವನ್ನು ಹೊಂದಿದರು.
वर्तकथायां पंचमोऽध्यायः सत्यनारायण भगवान् जय अक्षतान् समर्पयामि సీను పడతాను కనబడతాను ಅವ್ರು ಬಾಗ ಹೊಡಿತಾರೆ ఒక్కొక్కడు బజార్ ఏమైనా కొట్టేస్తుంది బజార్ సార్ ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा नैवेद्यं समर्पयामि मध्ये वजोदरपानं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्धाचमं समर्पयामि ताम्बूलपूर्वक सोमपुष्प दक्षिणान् उदीपनेशकर्पूरं ताम्बूलमृतमुख्यतां ताम्बूलपूर्वकपूर्णपुष्प दक्षिणमर्पयामि ताम्बूलं शुद्धामर्पयामि कर्पूर मङ्गलभञ्जादि आर्यमाणि मङ्गलभञ्जादीपं दर्शयामि ॐ हिरण्यपात्रं मदो पूर्णं ददाते अनव्योसानेते एकदा ब्रह्मणोपहरते एकदैव यमानायस्तेजो ददाते लक्ष्मणे राष्ट्रस्तया मुखेतया वासकं ग्रामसे मानविकं चैत्रानवे लोकमस्तं मोहनं जगतो अभिप्रदक्षिणागहे तया मामरिपातया परमनिर्माणि त्वं श्रीरक्षान्ताय कल्याणलितवाणि श्रीरक्षान्तिदेवरुमाणि त्वं कल्याणां गुणगात्राय कमलात्मप्रदायिने वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः श्रीरक्षान्ताय कल्याणनिधये निधयस्व श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं यस्यैवस्तेमङ्गलानि भवन्तु विराजनदीपान् समर्पयामि श्रीरक्षान्ताय ವರಗಿರಿಯಲ್ಲಿ ಸಂಚರಿಸುವಗೆ ವರಾಹ ದೇವನ ಅನುಸರಿಸಿ ಸ್ವಾಮಿ ಪುಷ್ಕರಣಿ ತೀರದಲ್ಲಿರುವ ಬಗೆ ಮಂಗಳಂ ಜಯ ಮಂಗಳಂ ಸರಸದಿ ಬೇಟಗೆ ಹೊರಟ ಬಗೆ ಸರಸಿ ಜಾಕ್ಷಿಗಳ ಕಂಡವಗೆ ಮರುಳಾಟದಿ ತಾ ಪರವಶನಾಗುತ್ತ ಕೊರವಿ ವೇಷ ಧರಿಸಿದ ಬಗೆ ಮಂಗಳಂ ಜಯ ಮಂಗಳಂ ಗಗನರಾಜಪುರ ಹೋದವಗೆ विश्वस्यायतनं भातो संततगं शिलाभिस्फुलं मत्याकोशसन्निभं तस्यान्ते सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महालक्ष्मीविश्वार्थिर्
विश्वतोमुखः विष्णुः विष्णुः सन्तदा सुन्दरः स्वस्य मध्येव नित्यजोषः ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्सर्वम् अन्तःस्थाय महत्तं प्रजापतिः संततां आपूर्य ಶಾಂತಿ ಹಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಕೂಡಿ ಕೂಡಿ దూరం నుంచి వచ్చారు ರಾಜಿ ಕೊಟ್ಟಿಯಾ ರಾಜಿ ఇంకా